కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లా కేంద్రానికి నేను మంత్రిగా మొదటిసారి వస్తున్న సందర్భంలో మా పెద్దపల్లి శాసనసభ్యులు మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు విజయ రమణారావు గారి అధ్యక్షతన ఈరోజు పెద్దపల్లి జిల్లా ఈ చౌరస్తాలో మనమందరం కూడా జమ కావడం, దాంట్లో భాగంగానే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి ప్రభుత్వ విప్పుగా నియామకులైన సోదరులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, వారితో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ యావత్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకి, నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి అహర్నిశలు కృషి చేసి ఈరోజు జిల్లాకు సంబంధించిన ముగ్గురు శాసన సభ్యులతో పాటు మరి పక్కనున్న ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మన ధర్మారం మండలం ఈ జిల్లాకు వస్తా ఉన్న సందర్భంలో నేను మొట్టమొదటిసారి ఈరోజు చెప్తా ఉన్న కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కృషి చేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. జిల్లా ప్రజలకు కూడా మేము శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెద్ద మెజారిటీతో ఈరోజు మీ నాయకుడు విజయ రమణారావుని కానీ, సోదరులు రాజ్ ఠాకూర్ గారిని కానీ, మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని కానీ పెద్ద మెజారిటీతో గెలిపించి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నడుస్తామని నడిపించిన ఈ జిల్లా వాసులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మేము కేవలం చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు మొదలుపెట్టినాం. 6 గ్యారెంటీలు మొదలుపెట్టిన తరుణంలో 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చినాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళా సోదరిమణికి ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది. అవునా కాదా? ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న సోదరిమణిని అడగండి. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి 6 గ్యారెంటీల భాగంలో ఉన్న వీటన్నిటిని అమలు తెచ్చాం. ఇంకో 10-15 రోజుల లోపల మరో 2 గ్యారెంటీలని ప్రజల ముందడు ఉంచి అమలు చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. సమయం చాలా అయింది. మరి ఎప్పుడో 2 గంటలకు 1 గంటకు వచ్చే తరుణంలో బాగా ఆలస్యమైంది. మరి గౌరవ మీ శాసనసభ్యులు విజయ రమణారావు గారు ఎన్నికైన 2వ రోజు నుంచే మాకు బైపాస్ కావాలి, పెద్దపల్లి బైపాస్ కావాలి, సుల్తానాబాద్ బైపాస్ కావాలి, ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి, బస్ డిపో కావాలి అని పదే అసెంబ్లీలో కలిసిన అదే మాట. నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది కావాలి అంటే ప్రభుత్వం వచ్చి 10 రోజులు అయింది, కొద్దిగా సమయం పడుతుంది. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఖజానానంతా ఖాళీ చేసింది. తప్పకుండా చేద్దాం, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెడదాం. ఈరోజు బైపాస్ తీసుకొద్దాం, ఆ బైపాస్ తీసుకొద్దాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు డిపో కూడా సాధించేందుకు నా పూర్తి స్థాయిలో సహకారం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులు మా రాజ్ ఠాకూర్ గారు చెప్పారు, నేను గోదావరికి పోయినప్పుడు మరి ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో, బొగ్గు గనులకు సంబంధించిన కార్మికుల విషయంలో, కార్మికుల సమస్యల విషయంలో కానీ, పవర్ హౌస్
సంబంధించి ఒక ప్రధానమైన సమస్య విషయంలో కానీ, అక్కడ బైపాస్ కు సంబంధించిన అంశం కానీ, మరి ఇక్కడ కానీ అక్కడ కానీ ధర్మపూర్లో కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమాలలో ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఈరోజు మీ ముందట ఉంచుతాం. అవన్నీ కూడా మేమందరం కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం. పరిశ్రమ రంగాన్ని చూసే బాధ్యత మా పైన పెట్టిన రాష్ట్రంలో ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ గా రామగుండం ప్రక్కన ఉన్న తరుణంలో అక్కడ ఉన్న RFCL కానీ, సింగరేణి కానీ, అదేవిధంగా NTPC కానీ దానికి సంబంధించిన అనుబంధిత యాన్సిలరీస్ చిన్న ఫ్యాక్టరీలు, సూక్ష్మ మధ్యతర పరిశ్రమలను సమానంగా ఈరోజు మంత్రిలో కానీ, గోదావరి కనిలో కానీ, ఇదే పెద్దపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఉపాధి కల్పిద్దాం. నిరుద్యోగ యువతకి 10 మంది కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేద్దాం. ఒక ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అని మనం చేస్తా ఉన్నాం. చెప్పేది అనేక విషయాలు ఉంటాయి, మనం ఓపికతో పోదాం. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందో శాసనసభ్యులందరినీ కూడా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ లో కూడా అదే విధమైన ప్రయత్నం మీరందరూ కూడా చేసి మనం నిలబెడదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూసే వరకు మనం అందరం